వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాటా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, గత 3 రోజులుగా చూస్తున్నట్టయితే ఇట ఎమ్మెల్యే వర్సెస్ కాటా అన్నట్టు నడుస్తుంది. ఏం సార్ అంటే ఇప్పుడు మధ్యలో సడన్గా భూముల ఇష్యూలు తీసుకురావడం, తర్వాత వార్మి పైన విమర్శలు చేయడం, తర్వాత అసలు అంటే కుటుంబ నేపథ్యంలో కూడా విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. మొన్నటి వరకు మీరు కూడా వారు కాంగ్రెస్లోకి వచ్చినా కూడా కొంతవరకు సైలెంట్ గానే ఉన్నారు, ఓపిక పట్టిరు. గాంధీ భవన్ చెప్పిన మాట అంటే మాట కూడా జవదాటలేరు. ఆయన ఈ విధంగా ఆరోపణలు చేయడం, ఈ విధంగా చేయడం అదే చెప్తున్నా కదా. ఆయన చేసినటువంటి ఆరోపణల మీద స్టాండే ఉండాలంటున్నా. రాజకీయాలు ఉన్నప్పుడు ఒక మాట్లాడినప్పుడు దానికి స్టాండే ఉండాలి. బట్టగాల్సి మంది మీద వేస్తే కుదరదని చెప్తా ఉన్నా. నువ్వు మాట్లాడే నిన్న ఆరోపణ చేసినట్టు నీ ఆరోపణల ప్రతి దాంట్లో కూడా నేను నిలబడాలి. రేపు 11 గంటలకి నేనేదైతే ఆరోపణలు ఎన్ని చేసినా అవన్నీ కూడా నిరూపించినా, ఈ రోజు ఆధారాలతో సహా నిరూపించినా, నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీ ఆధారాలు ఏడున్నాయని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఎక్కడ డిస్ప్లే చేసినావని అడుగుతా ఉన్నా నేను. నీ నీచమైన రాజకీయాలు నిన్న ప్రెస్ మీట్లో కనబడుతుంది, నీ దిగజారు రాజకీయాలు ప్రెస్ మీట్లో కనబడుతుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబం ఇక్కడ 50 సంవత్సరాల సంధి సుదీర్ఘంగా తండ్రుల నుంచి ఇక్కడ పేరు ప్రతిష్ట ఉన్నటువంటి కుటుంబం ఇది. ఈ ప్రాంతంలో అందరికంటే ఎక్కువ ఆయనకే తెలుసు అని చెప్తా ఉన్నా నేను. ఈ ప్రాంతంలో నా కుటుంబము ఈ కాలనీలు ఏర్పడి నా కుటుంబం పేరు మీద ఈరోజు. అయితే ఆయన కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకోవట్లేదు. సర్పంచ్ గా కూడా 5 సంవత్సరాలు కూడా సరిగ్గా కంప్లీట్ చేసుకోలేదు. అట్లాంటిది ఇంత పెద్ద పటాన్ చెరువుకి రేపు ఎమ్మెల్యే అయ్యి ఏం పరిపాలిస్తాడు, ప్రజలను ఏం చూసుకుంటారని చెప్పేసి అంటున్నారు అన్న. కాటా శ్రీనివాస్ గారు ఆ క్షణాన్ని భయపడి బయటికి రావడం అనేది నేను ఒకటే చెప్తా ఉన్నా. నువ్వు ఏదైతే నా మీద సర్పంచ్ తప్ప ఇంకో రెండో మాట మాట్లాడేటువంటి సీను లేదు, ఆ దమ్ము లేదు నీకు. ఆ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా నేను సర్పంచ్ గా నువ్వు కానీ నీ ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వం కానీ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి నన్ను తీసేయలేదా? నీకు ఎందుకు తీసేసిరో కూడా తెలియదు. ట్రెజరీ అంటావు, 2 కోట్లు అని అంటావు, నిలబడతావు ఆ మాట మీద? ఈ రోజు సర్పంచ్ గా సంబంధం లేనటువంటి లేఅవుట్లు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, సెట్ బ్యాక్స్ కావచ్చు, అవన్నీ ఎవరికి సంబంధము? అధికారులకు సంబంధం. అవన్నీ కూడా అధికారులకు సంబంధం ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు పొద్దుగాల కాటా శ్రీనివాస్ గౌడ్ నీకు పోటీ అవుతున్నాడు, రేపు ఎదురు వస్తున్నాడు అని చెప్పి ఆలోచనతోని నువ్వు హరీష్ రావు కలిసి నన్ను తీసేపించిన విషయం వాస్తవం కదా. ఆ రోజు ఉన్నటువంటి IAS అధికారులు కానీ నాకు స్వయంగా నేరుగా చెప్పి పార్టీ మారమని చెప్తే కూడా అవసరమైతే ఎడమ చేతం నా పదవి వాడేస్తా తప్ప నేను పార్టీ మారేది లేదని చెప్పి నేను ఆ రోజు నా పదవి త్యాగం చేయలేదా? ఇప్పుడు ఇది మీది కాదా? మీరు ఈరోజు హరీష్ రావు గారు మీరు చేసిన కుట్ర కాదా? అందులో భాగంగా రాజకీయ కక్షగా నన్ను తీసేసిన విషయం వాస్తవం కాదా? కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నడూ కూడా పదవుల గురించి ఎవరు గడపదు, ఒకలే పదవులు కాపాడుకోనికే తిరగలే అన్న. ఈరోజు కాటా శ్రీనివాస్ గారు ఎన్ని కోట్లు సంపాదించారన్న? పదే ఈవెన్ మంత్రి గారి కూతురు పెళ్లికి వసూలు చేశారు, కార్పొరేటర్ గా పోటీ చేసి వసూలు చేశాడు, మున్సిపల్ చైర్మన్ ఇస్తే వసూలు చేశారని చెప్పేసి మొత్తానికి వసూలు రాయుడు ఎవరైనా ఉన్నారంటే కాటా శ్రీనివాస్ అని ఒక ముద్ర వేసిండ్రు అన్న ఒక ఎమ్మెల్యేగా. ఆయన ముద్ర వేస్తే ఏముంది? ఆయన మాటలు ఎప్పుడు కూడా అబద్ధానికి బడలేస్తే మైపాల్ రెడ్డి, అబద్ధానికి బడలేసి తిప్పినామనుకో రోడ్డు మీద చూరసండి మైపాల్ రెడ్డి అని అంటారు. మాట్లాడిన మాట మీద నిలబడి అంటున్నా కదా. నేనేం కాదంటలేదు కదా. నువ్వు మాట్లాడిన మాట నిలబడాలి. నిలబడకపోతే ఉట్టే బట్టగాల్సి మీదేస్తే సరిపోదు. 11 గంటలకు నువ్వు శివాలయానికి రావాలి. నువ్వు చేసిన ఆరోపణలు నువ్వు స్టాండ్ కావాలి, నేను చేసిన ఆరోపణలు నేను స్టాండ్ కావాలి. నేను తడిబడుతో గుళ్ళకి ఎవరాలి. అయితే నువ్వన్నా నేనన్నా పటాన్ చెరువులో తాడోపేడో భగవంతుడు చూసుకుంటాడు. అయితే ఇప్పుడు పటాన్ చెరువులో ఆయన బుల్లెట్ దింపిండా బుల్లెట్ నమ్మక ద్రోహాలు చేసి నేను వెనకతో పెట్టిన విద్యము. ఇప్పుడు 3 సార్లు బీమా వాళ్ళకి వెనుపోడు పొడిచాడు. గిటార్ గా నిలబడి మొత్తం ఇంటికి బల్బం కట్టుకొని తిరిగి కార్యకర్తల్ని నడి రోడ్లు వదిలేసిండు. ఈ ప్రాంత ప్రజల్ని నమ్మి ఓట్లేసినందుకు వాళ్ళని మోసం చేసిండు. మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అని చెప్పి ఎలక్షన్ ముంగట కాంగ్రెస్ పార్టీ పాపం మా వాళ్ళు ఏంటంటే ఏదో నమ్మిరు, ఆయన అవసరం పూర్తికి వచ్చిండు, ఆయన మా ముఖ్యమంత్రి గారి ఇంటి చూడు తిరిగి తప్ప మా వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని పిలవలే. వచ్చినాక నిలబడ్డాడంటే కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్ ముంగట మళ్ళీ వెనుపోటు పొడిచి మళ్ళీ అక్కడ శకుని పాత్ర పోషించి మళ్ళీ అటు పోయి నేను బుల్లెట్ దింపినా అంటే నువ్వు నిజంగా నిట్టారుగా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల సంధి నువ్వు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పట్టుకొని మంచికి చెడ్డ నిలబడకుండా ఆ కార్యకర్తలను కాపాడుకుంటా నువ్వు ఈరోజు నిజంగా 104 సీట్లలో నువ్వు 5 చైర్మన్లు గెలిపించుంటే నువ్వు నిజంగా మొగోని అంటుంటే నేను ఇలాంటి నీచమైనటువంటి దిగజార రాజకీయాలు ఇవన్నీ కూడా నేను ఓపెన్గా చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా అనొద్దు, కానీ ఇవన్నీ ఆడబట్ట రాజకీయాలు చేసేటి అంటున్నా. నాలుక మొగోన్ దగ్గర ఏ రాజకీయాలు సూటిగా ఏ రాజకీయాలు అంటున్నా. అయితే ఇప్పుడు అధిష్టానం ఎప్పుడైనా సరే అన్న కాటా శ్రీనివాస్ గారిని గుర్తించిందా లేదా అన్న? అంటే ఎట్లాంటి వాళ్ళని చేసుకోవద్దు, నమ్మక ద్రోహం చేస్తున్నారని చెప్పేసి నేను పదే ముందు కూడా చెప్పినా. ఈయన ఒక దొంగ, ఈయన ఒక కబ్జాకరుడు, ఈయన అవసరాల పూర్తికి వస్తా ఉన్నాడు, ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా దోషి దాచినోడు, ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దని చెప్పినా. ఆయన తిరిగి మళ్ళీ ఆయన మా అధిష్టానానికి దృష్టిలోకి పోయి తీసుకొని పోయి కలిసిండు. ఈ రోజున మా
కాంగ్రెస్ పార్టీకి కనీసం విముక్తి కలిగింది, కళ్ళు తెరుచుకున్నారు. వాళ్ళకి ఈ రోజు అని తెలిసింది ఈయన దొంగ అని చెప్పి, ఈయన ఒక దొంగ అని చెప్పి, ఈసారి ఓకే ఈయన ఒక దొంగ అని చెప్పి, ఈయన ఒక కబ్జాకోర్ అని చెప్పి, ఈయన ఒక అవినీతి పరుడు అని చెప్పి ఈ రోజు అలా తెలిసింది. అండ్ ఈ రోజు ఆయన తెలిసినందుకు కూడా నేను సంతోషపడతా ఉన్నాను. ఈ రోజు నేను చెప్తే ఆ రోజు నమ్మలే, అవును నేను చెప్తే ఆ రోజు స్వార్థాల గురించో రాజకీయాల గురించో సరే ప్రత్యర్థులకు పడదు కాబట్టి చెప్పినాను అనుకోరు, కానీ ఈ రోజైనా కనీసం వాస్తవాలు తెలిసినందుకు నేను చాలా సంతోషపడతాను. అని ఇప్పుడు బయట కార్యకర్తలు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి నేను డైరెక్ట్ అడగచ్చా అంటే కాటా శ్రీనివాస్ గారు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పేసి? ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాడికి వెళ్ళి మొన్న మీ ఆయన ఆరోపణ చేసినటువంటి కౌన్సిలర్ నిలబడ్డ వాళ్ళు కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, గుడి ఆలయ చైర్మన్లు కానీ, ప్రతి ఒక్కరిని అవసరం అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4.5 లక్షల ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా పోయి అడుగుతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలాంటి మనిషి అంటే డబ్బులు తినే మనిషా, లేకపోతే ఆయన చెప్పిన ఆరోపణలు చేసేటువంటి వ్యక్తి, లేకపోతే దోషి దాచిపెట్టోడా, అందరు చెప్తారు ఈ ప్రాంతంలో. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇచ్చుడే తీసుకునేప్పుడు తెలియదు, మా కుటుంబానికి తెలియదు. మా ఆస్తులు 104 ఎకరాలు ఉండేనా, 104 ఎకరాలు ఉంటే 50 ఎకరాలకు వచ్చింది. ఈ ప్రాంతంలో మా తండ్రులు కూడా రాజకీయాలు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలు మాయి. మేము ఈ రోజు నిన్నమని వచ్చిన రాజకీయాలు కావు అని చెప్తా ఉన్నాను. నాకంటూ పేరు ప్రతిష్ట ఉందని చెప్తా ఉన్నా. ఎలక్షన్స్ కి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాక ఏ నియోజకవర్గాల్లో యుద్ధం మొదలు కాలేదు, పటాన్ చెరువులు ఇప్పటి నుంచో యుద్ధం మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. యుద్ధం ఎప్పటి నుంచో మొదలైంది, ఎప్పుడు కూడా మేము తలకాయ ఉంచలేదు కదా, ఎప్పుడు కలిసి పనిచేస్తామని చెప్పలే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నా ప్రత్యర్థిగానే చూసినా తప్ప ఇక్కడ కూడా కలిసి చేయలేదు నేను. ఎందుకంటే ఇలాంటి దొంగలు, ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి మైనింగ్ స్కామర్ల గుర్తు కలిసి పనిచేయని చెప్పి నా అధిష్టానానికి. ఓకే, అవసరం అయితే నా నడవని రోజు నేను ఇంట్లో వాడుకుంటా, నా కార్యకర్తలు కాపాడుకుంటా తిరుగుతా తప్ప నా నడవకున్నా పర్వాలేదు నా ప్రభుత్వం వచ్చినాక. కానీ ఇలాంటి దొంగలతో కలిసి పనిచేయాలని చెప్పినా కలిసి పనిచేయలేదు అంటూ ఈ రోజు వరకు. రేపటి నుంచేనా పులి స్టాపా లేకపోతే రేపటి నుంచేనా? అస్సలు సినిమా మొదలైందే, ఇంకా ఈ రోజు నుంచే మొదలైంది. రేపు 11 గంటలకు నువ్వు రావాల్సిందే, నువ్వు నేను పొడచెరు తెలుసుకోవాల్సిందే. దాని తర్వాత కూడా నిన్ను ఏ విషయంలో కూడా నువ్వు చేసినటువంటి అవినీతి విషయంలో కూడా నేను ఆరోపణ చేసిన విషయంలో నిన్నైతే వదిలిపెట్టేది లేదు. ఓకే అన్న, సో పటాన్ చెరువు ప్రజలను కూడా అడిగి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాటా శ్రీనివాస్ గారితో స్పెషల్ చూచాడు. మళ్ళీ కలుద్దాం. చూస్తాను ఉండండి తెలంగాణ వెలుగు.